శివాయ. సాంగ్ అయితే వస్తుంది, కాపీరైట్ పడుతుందో ఏం తెలియదు. ఒకసారి అయితే పెట్టి ట్రై చేస్తాను. చాలా అద్భుతమైన దేవాలయం, చక్కగా అందరూ వచ్చి వీక్షించుకోండి అండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మస్ట్ రికమెండెడ్ అండి. కంబైండ్ విజిట్ అంటే నేను బాగా నా ఫైనల్ డెస్టినేషన్ ఓంకారేశ్వర మహాదేవ మందిర్కి అయితే వచ్చానండి. ఇది శివాలయం. అద్భుతమైన కీర్తనలు వచ్చాయని దూరంకి అయితే వచ్చి మాట్లాడుతున్నాను. ఆ దేవాలయానికి వెళ్ళి అది చూపిస్తాను. అది మరి అది యాక్సెప్ట్ చేస్తుందో లేదు తెలియదు. సాంగ్స్ అయితే మరి గుజరాతీ సాంగ్స్ అయితే నాకు తెలియదు, తెలుగు సాంగ్స్ ఇంగ్లీష్ సాంగ్స్ అయితే కాపీరైట్ వస్తాయి. మరి ఇది ఎలాంటి సాంగ్స్ నాకు తెలియదు. చాలా దూరం నుండి వచ్చానండి. ఇది మనకి ఆర్వి దేశాయ్ రోడ్ నియర్ గంగోత్రి అపార్ట్మెంట్స్ దగ్గర అయితే ఈ దేవాలయం అయితే కట్టించడం జరిగింది. మహోన్నతమైన దేవాలయం. మనకు ఉదయం 7 to 11, ఈవినింగ్ 5:30 to 8:45 వరకు ఉంటుంది దేవాలయం. ఇదిగోండి శివ, ఇక్కడ ఏదో ఫెస్టివల్ ఏదో జరుగుతున్నట్టుంది. సో ఏదో ఇక్కడ ఫెస్టివల్ జరుగుతుందండి. సో ఇదిగో మొత్తం పాటలన్నీ ఆగిపోయి కీర్తనలు, ఏదో ఫెస్టివల్ ఏమి జరుగుతున్నట్టుంది. సో చక్కగా ఆ శివలింగాన్ని దర్శించుకొని మీకు చూపిస్తాను. శివ పూజ ఓంకారేశ్వర దేవాలయం. ఓం నమ శివాయ. సో మనకి ఎవరు సెల్ఫీ తీరు కాబట్టి మనకు మనమే తీసుకుందాం. చాలా అద్భుతం అండి. మనకి శివాలయంలో శివయ్య చూసినట్టు అనిపించింది. సో నాకు టైం అనేది ఎక్కువ లేదు, నేను ఇంకా ఉండాలని నాకు ఉంది కానీ టైం అనేది ఎక్కువ లేదు నాకు. సో ఇక హాఫ్ అన్ అవర్లో నేను రూమ్కి వెళ్ళి అక్కడ నుండి నేను స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్దాం అనుకుంటాను. కుదురుతుందో కుదరదో తెలియదు. ఈ సాంగ్స్ మనకి ఏం సాంగ్స్ తెలియదు, కాపీరైట్ వస్తుందా కాపీరైట్ రాదా ఏంటా అని తెలీదు. చాలా అద్భుతమైన కీర్తనలు. ఇక్కడ ఏదో ఫెస్టివల్ జరుగుతుంది, కాసేపు ఉంటే బాగుండేది కానీ మరి అంత టైం అయితే నాకు ఇప్పుడు లేదు. మెయిన్ సో శివయ్యని అక్కడ చూశాను చక్కగా. సో ఆ సాంగ్స్ కాపీరైట్ పడతాయి లేదు తెలియదు కానీ చాలా అద్భుతమైన దేవాలయం అండి. నిన్న నేను మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మీరు నియర్ గంగోత్రి అపార్ట్మెంట్స్ అని గుర్తుపెట్టుకోండి, ఆర్వి దేశాయ్ రోడ్డు. అది కాకపోతే మీరు నవాబ్ మీన్ టోమ్కి వెళ్తారు కదా, ఆ సమీపంలోని దేవాలయం ఉంటుంది. నిన్న నేను దీనికోసం 3 kilometers ఆ టోమ్ దగ్గర నడుచుకుంటూ వచ్చాను. ఎక్కడ నాకు దొరకలేదు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే నాకు హిందీలో అది అర్థం కాలేదు. వెంటనే బండి మీద వెళ్ళడం వల్ల నేను గుర్తించలేకపోయాను. దాని తర్వాత ఆ బండి వాడిని అడిగాను, వేరే అతను ర్యాపిడో బుక్ చేసుకునేటప్పుడు అడిగితే మళ్ళీ ఆ పేరు రాసుకొని మళ్ళీ పొద్దునే తపోవనికి వెళ్ళి ఈ దేవాలయానికి వచ్చి నేను ఈ పర్యటన పూర్తి చేద్దాం అనుకున్నాను. గోదావరి సింప్లీ సూపర్ బండి. ఫస్ట్ అయితే ఇండియన్ ఆర్మీ మనకి మెయిన్ జై జవాన్ ఆ టెంపుల్కి అయితే వెళ్ళండి. అక్కడ నుండి మనకి తపోవన్ తర్వాత ఈ దేవాలయం సూర్యనారాయణ దేవాలయం 200 years టెంపుల్, చాలా బ్యూటిఫుల్ టెంపుల్, అది కూడా వెళ్ళండి. ఇంకా స్వామినారాయణ దేవాలయం కూడా మనకు చెప్పడం అవసరం లేదు. ఇస్కాన్ అయితే మనకి అన్ని గుజరాత్లో ప్రతి డిస్ట్రిక్ట్ కూడా మనకి ఇస్కాన్ ఉంటుంది. సో అదైతే మీరు సూరత్లో పెద్దది, ఇదైతే చిన్నది కానీ ఇది కూడా బాగుంది. చక్కగా ఫోటోగ్రఫీ అనేది ఇక్కడ అలౌడ్ చేస్తున్నారు. సో చక్కగా రాధాకృష్ణుల్ని జగన్నాథ్ సుభద్ర స్వామిని అందరినీ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే వెరీ బ్యూటిఫుల్ టెంపుల్. ఇక్కడ ఫెస్టివల్ జరుగుతుంది కానీ నేను ఉండాలని ఉంది కానీ నాకు టైం అనేది చాలా తక్కువ ఉందండి. నేను ఇప్పుడు 10:30కి చెక్అవుట్, ఇప్పుడు ఆల్మోస్ట్ 9:45 అయిపోతుంది. ఇక్కడ నుండి బుక్ చేసుకొని నా చెక్అవుట్ అయ్యి నేను స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి నా ప్రయత్నం అనేది కేవైదియా ఇక్కడ డైరెక్ట్ బస్సులు ఉన్నాయా, అక్కడ కేవైదియా వరకు అట్లీస్ట్ వెళ్తే అక్కడ నుండి ఏదో ఒక మార్గం ఎంచుకొని నేను అక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్దాం అనుకున్నాను. వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టాచ్యూ అనేది బుష్కి మరి ఇప్పుడు సాధ్య పడిస్తాడో చూడనివ్వడో తెలీదు. సో అది కూడా డబ్బులు అయితే విపరీతంగా ఛార్జ్ చేస్తున్నారు. అక్కడైతే చిన్నపిల్లలకి గ్యాలరీస్ ఇవన్నీ ఉన్నాయి 350 rupees అలా. కాకపోతే నాకు ఆ గ్యాలరీస్ అవన్నీ ఇంపార్టెంట్ కాదు, ఆ స్టాచ్యూ అనేది చూడాలి దూరం నుండి అయినా. ఇదంతా డ్రామా సెటప్లో ఉన్న ఆంజనేయుడు, హనుమాన్ ఇవన్నీ కూడా ఉన్నాయి.
సో ఇలాంటి టెంపుల్కి వెళ్ళడం వల్ల ఏంటంటే మనకి గుజరాతీ సాంప్రదాయాలు కనిపిస్తాయి. అందుకే మెయిన్ నేను ప్రిఫర్ చేస్తాను దేవాలయాలకు వెళ్ళడానికి. సో ఇదంతా మనకి గుజరాతీ కొట్టు చూడండి, ఇదంతా డిఫరెంట్ టైప్ ఆఫ్ కొట్టు. ఇదంతా ఇంత శివభక్తుల్లా ఉన్నారు. సో మళ్ళీ ఒకసారి శివయ్యని మీకు చూపించేసి ఓం నమ శివాయ సాంగ్ అయితే వస్తుంది, కాపీరైట్ పడుతుందో ఏం తెలీదు. ఒకసారి అయితే పెట్టి ట్రై చేస్తాను. చాలా అద్భుతమైన దేవాలయం, చక్కగా అందరూ వచ్చి వీక్షించుకోండి అండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళ వరకు మస్ట్ రికమెండెడ్ అని కమెంట్ అంటే బాయ్. ఓం నమ శివాయ.